రామసేతు నిర్మాణానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న కొండలు, గుట్టలు, లోయలు, చెట్లు, కర్రలు ఏది వాడినా సరే ఆ నిర్మాణానికి అయితే సరిపోవడం లేదు. అప్పుడు హనుమంతుడు గోవర్ధన పర్వతాన్ని తీసుకురావడానికి అక్కడికి వెళ్తాడు. అయితే ఆ గోవర్ధన పర్వతం ఎంత తీసినా సరే ప్రకలించలేకపోతాడు హనుమంతుడు. గోవర్ధనుడికి ఒక వరం ఉంటుంది. అదేంటంటే గోవర్ధన పర్వతాన్ని ఓన్లీ శివకేశవులు లేదా గోవర్ధనుడు అనుమతిస్తే తప్ప ఆ పర్వతాన్ని ఎవరు కదిలించలేరని చెప్పి బ్రహ్మదేవుడు గోవర్ధనుడికి వరం ఇస్తాడు. అది తెలుసుకున్న హనుమంతుడు నీకు శ్రీరాముని స్పర్శ కలిగిస్తానని చెప్పి గోవర్ధనుడు చెప్పి ఆ పర్వతాన్ని ప్రగిలించి తీసుకువెళ్తాడు. హనుమంతుడు తీసుకెళ్లే సమయానికి రామసేతు నిర్మాణం అయిపోయి ఉంటుంది. అప్పుడు హనుమంతుడు రాముడికి జరిగిన విషయాన్ని అంతా చెప్తే రాముడు హనుమంతుడు ఎలా అంటాడు, నేను ద్వాపర యుగంలో కృష్ణావతారంలో చిటికిన వేరుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తనని ఉద్ధరిస్తానని చెప్తాడు. అదే విషయాన్ని హనుమంతుడు గోవర్ధనుడితో చెప్పి తీసుకెళ్లి ఆ గోవర్ధన పర్వతాన్ని మధుర మండలంలో ఉండమని చెప్పి చెప్తాడు. జై హనుమాన్.